హలో హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్న కూడా రాజ్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా మా వీడియోస్ మీ ముందు ఉంటాయి. సో నేను లేట్ చేయకుండా పాయింట్ లేకపోతే, నేను మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఈవెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే ఒక ఈవెంట్కి వెళ్ళా. అది గుడిబాడ్ అనుకుంటాం. సో అక్కడ పుష్ప మూవీకి డాన్స్ వేయాలి, శారీ కట్టుకుని డాన్స్ వేయాలి. సో రూమ్ లో మేకప్ అయిపోయింది, బయటికి వచ్చా. చాలా మంది ఫోటోలు దిగుదాం నాతో. చూస్తున్నా నా ఫ్రెండ్స్ బాగున్నావురా శారీలు అని చెప్పి హగ్ చేసుకున్నారు చాలా మంది. నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది, అంటే ఏంద్రపై ఇది అన్నట్టుగా. సో ఓవరాల్ స్టోరీ చేయడానికంటే, ఇప్పుడు శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు. విష్ణువు మోగిని రూపంలో ఉన్నప్పుడే కదా శివుడు కామించి విష్ణువు రేప్ చేసింది. ఇక నా పాయింట్ ఏంటంటే, నేను కూడా శారీ కట్టుకుని డాన్స్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను హక్ చేసుకున్నాను చాలా మంది, అదే బాగున్నావురా అని చెప్పి. నాకు అప్పుడే అన్కంఫర్టబుల్గా ఉండేది. అలాంటిది విష్ణువుకి ఎందుకు అనిపించలే? విష్ణువు కూడా మొగాడే కదా, ఆడేదేం కాదు కదా, మొగోడే కదా. ఇప్పుడు నాకే ఒక మనిషి నన్ను హక్ చేసుకుంటే నాకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే చాలా చిరగ్గా కంపల్గా ఉండేది. కానీ ఇక్కడ విష్ణువు శివునితో సెక్సువల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అయ్యప్పని అన్నాడు. కామెడీగా ఉంది. అయ్యప్పని